హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం హోమ్ మేడ్ నెయ్యి తయారు చేసుకుందాం రండి. ఎంతో రుచిగా ఉంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకుండడం వల్ల. చూసారా, అలా పూసగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా హ్యాపీగా ఉంటుంది. మనం చేసుకున్నాం కదా అన్న ఫీలింగ్ ఉంది మనలో. ఓకేనండి, నేను ఒక 10 days మీగడ పక్కన నుంచి పెట్టుకున్నానండి. డైలీ కొంచెం వస్తుంది కదండి, అదంతా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అది మొత్తం మిక్సీకి వేసుకొని కొంచెం కూల్ వాటర్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం బాగా కూల్గా ఉండాలి వాటరు. ఓకే, మిక్సీకి వేసి కొంచెం కూల్ వాటర్ వేయడం వల్ల తొందరగా వెన్న వచ్చేస్తుంది. చూసారా, అలా వచ్చేస్తుంది. మొత్తం ఒక గిన్నెలో తీసుకోవాలండి. అదంతా ఒక 2-3 times బాగా కడిగేసుకోండి. తర్వాత స్టవ్ మీద పెట్టేసి అలా మొత్తం కరిగిపోయిన తర్వాత చూసారా, మొత్తం వెన్న మొత్తం కరిగింది. పొంగుతుంది కదండి. సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం మెంతులు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుంది. మెంతులు వేయడం వల్ల నెయ్యి చాలా సువాసనగా ఉంటుందండి. చూసారా, ఇప్పుడే వెన్న నుండి నెయ్యి వస్తుంది. ఓకే, కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వచ్చేస్తుంది. చూసారా, ఓకేనండి. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇంకా తీసి పక్కన పెట్టేసుకోండి. చూసారా, బాగా చల్లారిపోయిన తర్వాత మొత్తం ఒక గిన్నెలోకి వడకట్టేసుకోండి. అంతేనండి, మరుసటి ఉదయానికి ఇలా పూసగా నెయ్యి చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.